తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఎంపీ కేసినేని నానిపై మరోసారి విమర్శలు చేశారు కేసినేని చిన్ని. కేసినేని నాని దేవినేని అవినాష్ కు ముఖ్య అనుచరుడిగా మారిపోయాడని, అవినాష్ ఎటు వెళ్తే ఆయన వెనకే తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. వైసీపీలోకి వెళ్లాక ముగ్గురు నలుగురు కూడా నాని వెంట లేరన్న చిన్ని ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీని ఖాళీ చేయడం కేసినేని నాని వల్ల కాదన్నారు. ఇప్పుడు ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం. నేను పెద్ద నాయకుడు అనుకున్నాను. స్థాయి లేని నాయకులు అందరూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు. మొన్నటిదాకా మా వాళ్ళందరూ ఎంపీ అనుకున్నారు. ఈ మధ్య అతను అవినాష్ అనుచరుడిగా ఆలోచిస్తున్నారు. కాబట్టి అట్లాంటి అవినాష్ అనుచరుడు ఏం చేస్తాడు? తన పేరు రావాలంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలి. కాబట్టి విమర్శిస్తూ ఉంటాడు. మరి 9.5 సంవత్సరాలు ఎంపీ చేసిన ఆయనకి వాళ్ళు గుర్తు రాలేదా? చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు విజయవాడ అని 2014 నుంచి 19 దాకా అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఆ రోజు ఎప్పుడు విమర్శించిన వ్యక్తి ఇతను పెద్ద ఓసర వెళ్ళి ఎప్పటికప్పుడు రంగులు మారుతూ ఉంటాడు. పీఆర్పీలో రంగు మార్చాడు, తెలుగుదేశంలో రంగు మార్చి చంద్రబాబు నాయుడు విమర్శించాడు. ఇటువంటి ఓసర వెళ్ళి మాటలు కూడా మనం గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. మన స్థాయి తగ్గిపోయినట్టు అవుతుంది. నలుగురు మందిని కూడా తీసుకెళ్లలేని వ్యక్తి కార్యకర్తలను తీసుకెళ్తాడా? మా తెలుగుదేశం కార్యకర్తలు నీకు అంత చీప్గా కనపడ్డారా? త్యాగధనులు, ఎన్నో సంవత్సరాల నుంచి పసుపు కుటుంబం మేము, ఎవ్వరు కూడా నీ దగ్గరికి రాలేదు. అటువంటి వ్యక్తి కార్యకర్తలను తీసుకెళ్తాడా? నువ్వు ఆలోచించుకో. నువ్వు నలుగురిని తీసుకెళ్ళావు, నీ స్థాయి అది. నీకు ఆఖరికి వైసీపీలో కూడా జనాలు ఎవరు రావట్లేదు. నిన్ను చూసి వాళ్ళు కూడా విరక్తిగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడే తెలుగుదేశాన్ని ఇంత చక్కటి పార్టీని ఇబ్బంది పెట్టారు. మన పార్టీలో కొత్త ఇంకేం ఇబ్బంది పడతారు? అసలే మన వరస్ట్ పార్టీ. అట్లాంటి దాంట్లో ఇంకో వరస్ట్ తయారయ్యాడంటే మనం చాలా ఇబ్బంది పడతామని ఫీల్ అవుతున్నారు.